అర్థమైద్దా? ఆ హోటల్లో పూలే కాదు కాళ్ళు కూడా ఎట్టదన్నారు. ఇక్కడ ఏమవుద్దో ఏంటో. ఇక గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ బాలు బాలరాజ్, ఫ్లోరిస్ట్. ఏమా నేను బుచ్చి ఎల్పిస్ట్. కూర్చోండమ్మా. ఐఎమ్ పోచయ్య, జనరల్ మేనేజర్. ఏం సీట్ అమ్మా? నా పొద్దు సీటు వినడానికి ఏమన్నా బాగుందమ్మా? మా తాత ఈ పేరు పెట్టిపోయాడు, లేకపోతే నేనే వాడిని చెప్పేసి ఉండేవాడి. ఏంటమ్మా ఏ పని వచ్చారు? సార్ మేము సిటీలో చాలా ఫేమస్ బుక్ వేసుకున్నాం సార్. టూరిస్ట్ ఫ్లోరిస్ట్ సార్. సార్ మేము రకరకాల ప్రదేశాల నుంచి ఫ్లవర్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం సార్. ఆఫ్రికా నుంచి యాంథూరియం ఇంపోర్ట్ చేసుకుంటాం సార్. న్యూజిలాండ్ నుంచి బ్లూబెల్ ఇంపోర్ట్ చేసుకుంటాం సార్. హాలండ్ నుంచి తులిప్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం సార్. సార్ మీ రెస్టారెంట్ లో పెట్టుకోవడానికి, రోసెస్ లాబీలో పెట్టుకోవడానికి, లిల్లీస్ రూమ్ లో పెట్టుకోవడానికి మళ్ళీ సప్లై చేస్తాం సార్. సార్ ఒక్క అవకాశం సార్ ప్లీజ్. మొత్తం మీ హోటల్ అంతా మార్చేస్తాం సార్. మీ ప్రమోషన్ వచ్చింది. కూర్చోండి, కాఫీ తాగుతున్నా. 3 కాఫీ. అయిపోయారు. పాపం చాలా మంచి మనిషి. ఎవరో చెవులో పువ్వు పెట్టారట. జీఎం గా ఉండేవాడు, వెయిట్ తగ్గి వెయిట్ అయ్యాడు. నువ్వు వెళ్ళమ్మా. మనం వర్కౌట్ చేద్దామమ్మా. ఏమా విన్నానమ్మా, మనం వర్కౌట్ చేద్దామమ్మా. అలా మీ ఫోన్ నెంబర్ ఇచ్చారండి, నేను ఫోన్ చేస్తాను. ఏమా సరేనమ్మా. ఏమా ఏంటి సార్ మహారాజులో ఉండేవాళ్ళు మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది సార్. ఊరుకో, మనం ఏం చేస్తాం? ఏంటి సార్ ఇది? జరిగిందని చాలా బాధపడతాం సార్. కావాలంటే ఇంకా బాధపడతాం. ఏం బాధపడక్కర్లేదులేవా మీరు? సార్ ప్లీజ్ సార్, ఈ హోటల్ వాళ్ళతో మా గురించి చెప్పి మా జీవితాలు నాశనం చేయకండి సార్. కావాలంటే 5% కమిషన్ గిఫ్ట్. నాకు ఏమి and not get into trouble with your teachers. Good morning, sir. మీరు అమెరికన్ కాన్సులేట్ లో పనిచేసే పార్థసారథి గారు కదా? అవునమ్మా. నువ్వు? నేను ప్రకాష్ సిస్టర్ ని. గుర్తొచ్చానా? యా ఐ రిమెంబర్. నీకేదో వీసా ప్రాబ్లం ఉంది కదా? అవును సార్, 6 months నుంచి ట్రై చేస్తున్నాను. ఫర్దర్ స్టడీస్ కోసం యుఎస్ వెళ్ళాలని అప్లై చేశాను. ఇప్పటికీ 2 times రిజెక్ట్ చేశారు. సార్ మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలి. యూ డోంట్ వరీ, నేను మా వీసా ఆఫీసర్ తో మాట్లాడి 2 గంటల్లో ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్స్. అను చూద్దాం. గుడ్, నైస్ ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు విజిల్. ఏంట్రా ఏం నేర్పిస్తున్నావు? విజిలీయడం నేర్పిస్తున్నా. విజిలా? ఒక్కటిచ్చానంటే డిప్పు పగులుతుంది. వెళ్తావా? విజిలేయడం తప్పేం కాదు, మా బాబాయ్ నేర్పించాడు. మీ బాబాయా? వాడు పెద్ద పిస్తా, నువ్వు పెద్ద చెంచా. కొట్టానంటేనా? ఇంకొకసారి నేను ఇలా చూశాను కాళ్ళు కొట్టాను. రావే. అవునరా, అసలు మీ బాబాయ్ ఏమనుకుంటున్నాడు? చెప్పు వాడికి. చూడ్డానికి ఇలా ఉన్నాను కానీ చాలా డేంజరస్ క్యాండిడేట్ ని. నా జోలికి వచ్చాడో లేపేస్తా. నన్నేమైనాను, మా బాబాయ్ ఏమనంటే నేను ఊరుకోను. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? వాడికి చెప్తావా? చెప్పు. వాడికి ఎవరైనా కొమ్ములున్నాయా? కళ్ళు పీలేస్తా, కాళ్ళు పిలిచేస్తాను. పెట్టబ్బా, మీ బాబాయ్ నేమనుకోండి. మా బాబాయ్ చెప్తా. వాడికి చెప్తానంటావా? ఏమైందిరా? మన ఫ్యామిలీ గురించి చాలా నీచంగా మాట్లాడుతుంది బాబాయ్. మీ ఫ్యామిలీ గురించి నీచంగా మాట్లాడా? మా బాబాయ్ కొమ్మలున్నాయని అనలేదు. బాబాయ్ కన్నా వీడు పెద్ద బేవర్స్ లో ఉన్నాడే. బాబాయ్ నన్ను ఒక అమ్మాయి మీరు ఆనుంటే నేను ఈ పాటికి ఉరేసుకునేవాడిని. ఇంకా చాలా తిట్టింది బాబాయ్. కూతురు కూడా తిట్టింది బాబాయ్. ఎందుకు తిట్టావండి? వీడు లిల్లీకి విజిల్ నేర్పిస్తున్నాడు. అయితే టీచర్ కంప్లైంట్, లేదంటే నాతో చెప్పు. అంతే, తిట్టడానికి నువ్వెవరు? వాడు మందు కొట్టడం నేర్పించాడా, లేదంటే బీడీ తాగడం నేర్పించాడా? ఏం నేర్పించాడా? ఉట్టి విజిలే బాబాయ్. ఉట్టి విజిలేగా? అంత మాత్రాన వాడు కళ్ళు పీకేస్తావా? కళ్ళు విరిచేస్తావా? కొమ్ములు నా 2 పెద్ద కొమ్ములు. నీకేం ప్రాబ్లం? నిన్న కొమ్మారా? Tell me what's the problem. Tell me what's the problem. No, don't. You're talking too much. Hey, you're talking too much. Tell me. Go back. Yeah, I'm going back. I'm coming forward. Yeah, tell me. What's it? I'll call the police. Call the police. I'll also call the police. చెప్తాను. హలో, విమెన్ పోలీస్ స్టేషన్. Hello, John's police station.
వాడు ఇక్కడ అమ్మాయి ఏమిటండి గొడవ? ఇదిగో మన స్కూల్ ప్రెస్టేజ్ పోతుంది కదా, మీ పిల్లలు ఇక్కడ చదువుతున్నారు కదా, గొడవలు పడకూడదు, తప్పు. ఇదిగో వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, ఇదిగో వెళ్ళండి అమ్మా, వెళ్ళండి 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 వెళ్ళండి. సార్ మీరు ఒక తప్పు చేశారండి. ఏంటి? సెల్ ఫోన్ మార్చి ఇచ్చేశారు. హలో ఏమా, నేను పూజని మాట్లాడుతున్నానమ్మా. సాయంకాలం హోటల్కి వచ్చేసాయి. ఏమా రేటు విషయం ఓకే, నీ సర్వీస్ బాగుంటే కొంచెం ఎక్కువ ఇప్పిస్తానమ్మా. ఏమా నువ్వెవరమ్మా? వైఫా? ఏమా కీప్ యూ మేనర్స్. ఓహో కీపా? ఏమా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ పగిలిపోద్ది. ఎవరమ్మా నువ్వు? బాలు ఎక్కడా? బాలు ఫోన్ ఇవ్వు. బాలు బాలుగా నువ్వైపోయారా చెప్తా. నేను బాలు వైఫ్ మాట్లాడుతున్నాను. బాలుతో నీకేట్రా పని? సన్నాసి, సోంబేరి, పోరం బొక్కు, బేగం, బ్రోకర్ పెద్దవా? గుడ్ ఈవినింగ్ జహాపనా. ఆగిపోకనే. జహాప నీ నెంబర్ నాకిచ్చి ఫోన్ మీ ఆవిడకిచ్చి నన్ను బండ బూతులు తెచ్చిస్తావా? నాకు ఊహ వచ్చిన తర్వాత అన్ని చుట్టూ నేను ఎప్పుడు ఎవరు చేత జహాపనా మీరు నన్ను నేను మనసు మార్చుకుని నిన్ను మర్డర్ చేసే లోపల నువ్వు వెళ్ళిపోయి. జహాపనా అది కాదు జహాపనా. జహాపనా అనొద్దు. నా ఫోన్ నా దగ్గర ఉంది జహాపనా. ఏముంది జహాపనా? అమ్మా శ్వేత, నేను పార్థసారథిని. నీ వీసా గురించి మాట్లాడేశా. చాలా కష్టం మీద ఆఫీసర్ ఒప్పించాను. పొరపిల్లి గడ్డం. నీ వీసా ఎవరికి కావాలి బే? బోడి వీసా. అమ్మాయి అడిగితే చాలు సొల్లు ఖర్చుకుంటే చేసేయడమే. ఎవరా అది? శ్వేత లేదా? ఉంటే ఉంటుంది, లేదంటే బయటికి వెళ్ళి తై తక్కలు ఆడుతుబే. అయినా నీకెందుకురా? మరి నువ్వు ఆఫీస్ బయటికి వెళ్ళి చూసావరా ఎంతమంది స్టూడెంట్స్ వరుసగా క్యూలో నిలబడి గంటలు గంటలు వెయిట్ చేస్తున్నారో? వాళ్ళ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావరా? అమ్మాయి అడగగానే ఏంటో నీకు అంత ఇంట్రెస్ట్? నీకు వయసు గురించి మొత్తం మర్చిపోతారా నువ్వు? సన్నాసి. ఏంట్రా మాటలు? మర్యాదగా మాట్లాడు. నీకు మర్యాద ఏంటి బే? చింపాంజీ, జుమ్మాంజీ, సత్తరగా, చెత్తకు, పచ్చిల్లుకుండా, బోడికుండా, ముళ్ళపంది, పిచ్చికుక్క, పెంట దెబ్బ, మురిక్కుంటా. మే ఐ కమింగ్ సార్? సార్ నా వీసా గురించి మీరు ఫోన్ చేస్తానని చెప్పారు. ఈ జన్మలోనే కాదమ్మా, ఏ జన్మలోనైనా సరే నువ్వు అమెరికాలో కాలు పెట్టకుండా నేను చూసుకుంటాను. సార్ గెట్ అవుట్. ఏంటి బుజ్జి ముసలాడు ఏమంటున్నాడు? విషయం అంత ఒప్పన్నాడా? అదే మనతో పెట్టుకుంటావా? ఎంత కొవ్వే నీకు? మర్యాదగా మన ఫోన్ తిరిగిచ్చే. అప్పటిదాకా నీ దగ్గర సెలవు తీసుకుంటూ బాలు 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 అసలు ఓకే. నా ఫోన్ ఎక్కడ? ఎక్కడ ఫోన్? ఎక్కడ? ఏంటి అలా చూస్తున్నావు? ఇది నీ ఫోనే. నా ఫోన్ కూడా ఇలాగే ముక్కలు చేసుంటావు అంతేగా? ఫోన్లే ఇలాంటివి 100 కొనుక్కోగలను. ఎక్స్క్యూజ్ మీ. జీవితంలో దేన్నైనా నాశనం చేయడం చాలా తేలిక, సృష్టించడం కష్టం. సృష్టించడం తెలియని వాళ్ళకి నాశనం చేసే హక్కు లేదు. అది తెలుసుకోండి. ఇదిగోండి మీ సెల్ ఫోన్. గుడ్ బై.
ఏం నా గురించి ఆలోచిస్తూ సెల్ ఫోన్ తో కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్నావా? నీ గురించి ఏం ఆలోచించట్లేదు.